అందరికీ నమస్కారం. అంటే ఈ మిద్దె తోటల పెంపకంలో మనం ప్రధానంగా ఏంటంటే ఒకటి పోషకాహార విలువలు పెంచుకోవడానికి మనం యావరేజ్ గా ఒక 350 గ్రాములు మనం వెజిటబుల్స్ తినాలి. సో ఈ అంటే పురుగు మందుల వినియోగం ఎక్కువగా అవటము, అదేవిధంగా కోత అనంతరం తర్వాత దాన్ని ప్రాపర్ గా ట్రీట్ చేయకపోవడం వలన కూడా కొంతవరకు మనకి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సో ఎవరైతే ఈ మిద్దె తోటలు ఓపెన్ స్పేస్ ఖాళీగా పెరటి వెనకాతలు కానీ ఖాళీ ఉన్నటువంటి వాళ్ళు మీ ప్రదేశంలోనే మీరు మీ ఇంటి వెనకాతలు కానీ మీ ఇంటి పైన కానీ ఈ కూరగాయలని కానీ పెంచుకున్నట్లయితే పురుగు మందులు వాడకం వినియోగం లేకుండా మనం నాణ్యమైనటువంటి కూరగాయలు అదేవిధంగా పోషక విలువలు ఉన్నటువంటి కూరగాయలను పెంచుకొని మనము దాని కానీ వినియోగించుకున్నట్లయితే మనం కూరలు వండుకొని తిన్నట్లయితే మనకి ఆరోగ్యంతో పాటుగా మనకి అదేవిధంగా పోషకాలు అంటే ఏంటి మనకి లవణాలు అదేవిధంగా విటమిన్స్ కూడా మనకి అందుతాయి. కాబట్టి ఎవరైతే ఆసక్తి గల రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే ఆసక్తి గల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మిద్దె తోటల పెంపకాన్ని ఎక్కువ చేయటము, అదేవిధంగా పండ్లు కూడా మీ వెనకాతల పెరటి తోటలలో బొప్పాయి కానీ అదేవిధంగా నిమ్మ నారింజ ఇట్లాంటివి కూడా కొన్ని రకాల మొక్కలు కానీ వేసుకున్నట్లయితే అన్ని రకాలైనటువంటి పోషకాలని సమతుల్య ఆహారంలో భాగంగా చేసుకొని మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని సో స్త్రీ శక్తి అందరికీ కూడా కోరుతున్నాం అనమాట. మేము టెర్రస్ మీద కూరగాయలన్నీ పండించుకుంటున్నాము. నాకు ఫ్రూట్స్ అయితే మటుకి పపాయి అరటిపళ్ళు మేడ మీద రండి, తర్వాత బొప్పాయి, ఆకుకూరలు అయితే 4 రకాల ఆకుకూరలు పండించుకుంటున్నామండి. తోటకూర, పాలకూర, తర్వాత బచ్చల కూర అయితే కంపల్సరీ మాకు డైలీ ఉంటుంది అనమాట. తర్వాత గోంగూర, ఇవన్నీ మాకు కూరగాయలు అయితే 4 సంవత్సరాల నుంచి కూరగాయలు ఏవి కొనుక్కోవట్లేదండి. మా కూరగాయలు మాకు సరిపోతున్నాయి. మాకు సరిపోగా మా ఫ్రెండ్స్ కనుక చుట్టాలు కనుక ఇచ్చుకుంటున్నాం అనమాట. కానీ ఈ కూరగాయలు తినేక బయట కూరగాయలు అసలు తినలేకపోతున్నామండి. అందరూ కలిసి మిద్దె తోటల పెంపకం అనే దాన్ని ఆరంభించున్నారు. అయితే ఈ యొక్క మిద్దె తోటల నుంచి వచ్చే లాభాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి స్త్రీ కూడా తన కుటుంబానికి కావలసినటువంటి కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ తాము వారు ఈ యొక్క మిద్దె తోటల మీద పెంచుతున్నారు. అయితే ఈ యొక్క మిద్దె తోటలని ప్రోత్సహిస్తూ ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలని, వాటిని పెంచాలని ఈ రోజు మన గ్రీన్ క్లైమేట్ వారు మన యొక్క హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారితో కలిసి మరి ఈ రోజు ఈ యొక్క నారుని పంపిణీ చేయడం జరిగింది. ప్రతి మహిళ కూడా ఈ యొక్క నారు తీసుకొని వారి యొక్క మిద్దె తోటల పెంపకంలోని వారు దాన్ని ఉపయోగిస్తారని చెప్పి వారందరూ ఇక్కడ వచ్చి మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ యొక్క మిద్దె తోటలను ప్రోత్సహిస్తూ ప్రతి మహిళ కూడా తమ యొక్క మిద్దెల మీద ఇటువంటి తోటలను, కాయగూరలను, ఆకుకూరలను పెంచవలసిందిగా మేము కోరుతున్నాము. అనకాపల్లిలో ఏదైతే ఉద్యానవన పనులు ఉన్నాయో ఆ శాఖ అధికారి రాజశేఖర్ గారి చేతుల మీదుగా అనకాపల్లిలో మిద్దె తోటల పెంపకందారులకి దేశీయ టమాటా, బంతి, అలాగే వంజంగి వంకాయ, అలాగే బాపట్ల మిర్చి నారు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ అనకాపల్లిలో మిద్దె తోటలో చేస్తున్న వాళ్ళందరినీ కూడా పెంపొందించాలి, పెద్దగా సంఖ్య పెంచాలనే ఆలోచనతో మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఏదైతే మిద్దె తోట పెంచుతున్నారో వీళ్ళందరికీ కూడా చేతి ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. అలాగే ఈ రాజశేఖర్ గారి చేతుల మీదుగా ఈ రోజు 2026 సంవత్సరానికి సంబంధించి పర్యావరణ దినోత్సవాల కాలం అనే ఆవిష్కరణ అమలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ విద్యా సంస్థలకు అందజేయడం ద్వారా, విద్యార్థులను ప్రభావితం చేయడం ద్వారా వాళ్ళంతా పర్యావరణ పరిరక్షణ కృషి చేసే విధంగా చేయడానికి మనం కృషి చేస్తున్నాం.